దయచేసి రాత్రి కాల సమయంలో దేవుని యొక్క వాక్య పరిచయ కొరకు దేవుడు మనతో మాట్లాడినట్టుగా ప్రార్థన చేద్దామండి. దయగల దేవా, కృపగల తండ్రి, వందనాలయ్యా. రాత్రి కాల సమయం తండ్రి అయ్యా, మరి ఈ గృహ కూడికలో మీరు మమ్మల్ని అందరినీ కూడా నిలిపిన విధానం బట్టి వందనాలు తెలియజేస్తున్నా. ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడు అయ్యా. నాతో, మాతో, మా అందరితో మాట్లాడగలిగిన సమర్థులు మీరు అయ్యా. విశ్వాసానికి కర్త మీరు అయ్యా. మా జీవితాల తండ్రి ఈరోజు నిలబడి ఉన్నామంటే కేవలం నీ కృప మాత్రమే. ఇదిగో తండ్రి, 2026 సంవత్సరంలోనైనా అడుగు పెట్టడానికి మీరు కృప చూపించారు. అలాగే ఈ 2026 సంవత్సరంలో మరి ఇది మొదటి గృహ కూడిక ఇలా జరిగించడానికి కూడా మీరు చూపిన కృపను బట్టి వందనాలు తెలియజేసుకుంటూ అయా, ముందున్న సమయంలో తండ్రి ఇది ఆస్తులు నిలబడి మాట్లాడుతుండగా వినగలిగిన చెవులను గ్రహించే మనసును మాకు దయచేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. మనం దేవుని యొక్క వాక్యాన్ని మరి శ్రద్ధగా విందాం. దయచేసి అందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని విందాం. మన మధ్యలో రమేష్ గారు మనతో వాక్యం పంచుకుంటారు. అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా విందాం. సంతోషం. మరి ఈరోజు కల్పన, మరి చిన్న బిడ్డ, ఆ రోజు కల్పన వాళ్ళ చెల్లి కూడా చిన్న పాప. కల్పన బలి మొండిది. చాలాసార్లు వెళ్ళి నేను పక్కింట్లో ఎన్నిసార్లు పిలిచినా ఇటు టంటది అని రాదు. అయితే దేవుని కృపను బట్టి ఆమె ప్రభు చేత ఆకర్షించబడి ఈ దినాన కుటుంబం అంతటకు కూడా మరి ఒక ఆశీర్వాదకరంగా బిడ్డ నిలబడి ఈ దినాన కుటుంబం అంతటిని కూడా వచ్చింది ప్రభువులో నిలబెట్టుకోవటానికి. ఆ బిడ్డ ఒక సాధనమైంది. హల్లెలూయా. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యాకోబు అంటాడు, నేను జీవించిన సంవత్సరాలు 130, అందులో అన్నీ కూడా అంత సంతోషకరంగా లేదు, కొంచెమే నేను సంతోషంగా బ్రతకగలిగాననే మాట చెప్తాడు. నిజంగా యాకోబు చెప్పే మాట కాదు, కానీ మనల్ని ఎవరు మాట అడిగి చూసినా మనం చెప్పే మాట ఏంటంటే అన్నీ బాగున్నాయి కానీ అంటాం, అన్నీ బాగున్నాయి అంటాం. కానీ మన జీవితంలో ఎన్నో దుఃఖాలు, ఎన్నో సంతోషాలు, ఎన్నో ఇబ్బందులు అవన్నీ కూడా చెప్తూ ఉంటాం. అయితే దేవుడు ఏం చేస్తాడు మన జీవితాన్ని అంటే ఒక చక్కటి మాట జ్ఞాపకం చేసుకుందాం. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. ఎస్తేరు 9:21. యూదులు తమ పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన దినములనియు వారి దుఃఖము పోయి వారి దుఃఖము పోయి సంతోషం వచ్చే నెల. నిజంగా 2025 సంవత్సరం నిజంగా మన జీవితాల్లో ఎన్నో దుఃఖాన్ని దర్శించినటువంటి దినాలను మనం చూసుంటాం. ఏదేమైనప్పటికీ దేవుడు ఈ 2026 సంవత్సరాన్ని దేవుడు సంతోషకరమైన సంవత్సరంగా ఆయన మలుచునుగాక. ఆమేన్, హల్లెలూయా. వారు దుఃఖము పోయి సంతోషం వచ్చినటువంటి నెల. నిజంగా దుఃఖపడటం అంటే ఎవరైనా ఇష్టపడతాం? ఇక్కడ దుఃఖపడటం అంటే ఎవరిని ఇష్టపడతామా? అందరూ కూడా వచ్చింది సంతోషపడటం అంటే ఇష్టపడతాం. నిజంగా దేవునికి కూడా ఏమి ఇష్టం మన జీవితంలో అంటే ఆయన సంతోషం ఇవ్వటం ఆయనకి ఇష్టం తప్పితే మనం దుఃఖపడాలని ఇప్పుడు కూడా ఆయన ఆశపడ్డాం. నిజంగా దావీదు తన అనుభవాన్ని చెప్తున్నాడు. మనం కూడా వచ్చింది, మీకు సమయం దొరికినప్పుడల్లా 86వ కీర్తన చదువుతూ రండి. ఎప్పుడన్నా 86వ కీర్తన మీకు సమయం దొరికినప్పుడు దాన్ని చదువుతూ రండి. అందులో చక్కటి అనుభవాన్ని రాస్తాడు. 86వ కీర్తనలో 4వ వచనం, ప్రభువా నా ప్రాణము నీ వైపుకు ఎత్తుచున్నాను, నీ సేవకుని ప్రాణము
సంతోషింపచేయము. హల్లెలూయా చెప్దామా? ఇక్కడ ఒక మాట దావీదు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభువా, నా ప్రాణము నీ వైపుకి ఎత్తుచున్నాను. బాగా గుర్తుపెట్టుకోండి, మనకి ఎప్పుడైనా ప్రాణం విసిగిపోతే ఏం చేస్తాం చెప్పండి? మన ప్రాణం విసిగిపోయింది అనుకోండి, హృదయం నొప్పి అయిపోయింది అనుకోండి, బాధ అయిపోయింది అనుకోండి, మనం చెప్పే మాట ఏంటి చెప్పండి? నాకెందుకు ఈ బ్రతుకు, నేను బ్రతికి ఎవరికి సంతోషము, నేను బ్రతికి నేను ఏం చేయాలి? నిజంగా దావీదు జీవితంలో ఎన్నోసార్లు తరంబడినటువంటి పరిస్థితులు అతని జీవితంలో ఎదురైనవి. ఆయన తరంబడుతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు, కన్నీరు పెడుతున్నాడు. అన్ని పరిస్థితుల్లో కూడా వచ్చింది. తన ప్రాణం విసిగిపోయినప్పుడు కూడా వచ్చింది, తన ప్రాణం కృంగిపోయిన పరిస్థితుల్లో కూడా వచ్చింది. తను చెబుతున్న మాట ఏంటంటే, ప్రభువా, నా ప్రాణము నీ వైపుకి ఎత్తుచున్నాను. ఎందుకని? మన బాధ వెళ్ళి ఎవరికైనా పక్కన వాళ్ళు చెప్పామనుకోండి, అవునా రాహేలమ్మ అట్నా అని మన ముందు మాట్లాడతారు. మనం విడిపోయిన తర్వాత వాళ్ళకి అలాగే జరగాలి, వాళ్ళకి అలాగే జరగాలి. మనిషి ఎప్పుడు కూడా వచ్చింది, మన ముందు ఒక మాట మాట్లాడతాడు, మనం లేనప్పుడు ఒక మాట మాట్లాడతాడు. మనిషికి ఉన్నటువంటి చాలా చెడ్డ గుణం ఇది. అయితే దేవుని బిడ్డకి ఇది ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. ఏదన్నా మన మనసులో ఉంది, మొఖాన్ని అడగచ్చు, ఇబ్బంది ఏం లేదు అట్లని. అయితే దావీదు అంటున్నాడు, నీ సేవకుని యొక్క ప్రాణాన్ని నీ వైపు ఎత్తుచున్నానయ్యా, నీ సేవకుని ప్రాణాన్ని సంతోషపరచు. అల్లు చెప్దాం ఒకసారి, హల్లెలూయా. నిజంగా ఈ సంతోషం అనేది మనుషులు ఇవ్వలేరు. దీన్ని లేదు, సినిమాలు ఇవ్వలేవు, సీరియళ్ళు కొంచెం సేపే నువ్వు ఎక్కడికి వెళ్ళినా. అయితే దేవుడు ఒక్కడ మాత్రమే ఇవ్వగలడు సంతోషం. ఎవరు ఇవ్వగలరు చెప్పండి? దేవుడు ఒక్కడ మాత్రమే ఈ సంతోషాన్ని మనకి ఇవ్వగలడు. అయితే దేవుని బిడ్డని మనం ఏం చేయాలి చెప్పండి? 86:16 ఒక మాట రాస్తాడు చూడండి. నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము, నీ సేవకునికి నీ బలం అనుగ్రహించుము, నీ సేవకురాలు కుమారుడిని రక్షించుము. యెహోవా, నీవు నాకు సహాయకుడై నన్ను ఆదరించున్నావు. నా పగవారు చూసి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనపరచు. హల్లెలూయా చెప్దాం ఒకసారి, హల్లెలూయా. ఆయన అంటాడు, నేను నీ తట్టు చూస్తానయ్యా, నాకు సంతోషాన్ని అంటూ 16కి వెళ్ళిన తర్వాత ఒక మాట అంటాడు, నా తట్టు తిరిగి నన్ను కరుణించయ్యా. ఎందుకని? నేను నీ తట్టు చూశాను కదా, నువ్వు నాకు సంతోషం ఇచ్చేవాడు నువ్వే కదా, కనుక నువ్వేం చేయాలి? ఇప్పుడు నా తట్టు చూడు. అంటే ఏమి? నీ కనుచూపు నా ఇంటి మీద ఉండాలి, నీ కనుచూపు నా బిడ్డల మీద ఉండాలి, నీ కనుచూపు నా కలిగిన సమస్తం మీద ఉండాలి అనేటువంటి మాట దావీదు జ్ఞాపకం చేస్తున్నాడు. సాతాన్ అంటుంది యోబు దగ్గరికి వెళ్ళి, నువ్వు అతనికేను అతని చుట్టూ అతను కలిగించ చుట్టూ ఏమేసి పెట్టావు? కంచేసి పెట్టావు. అంటే దేవుని యొక్క కనుదృష్టి మన మీద ఉంటే మన చుట్టూ ఏముంటుంది చెప్పండి? కంచి ఉంటుంది. దేవుని యొక్క కనుదృష్టి మన మీద ఉంటే మన చుట్టూ అగ్ని ప్రాకారం ఉంటుంది. అంటే గుర్తుపెట్టుకోండి, ఏముంటుంది? అవును, దేవుని కనుదృష్టి మన మీద ఉంటే మన చుట్టూ దేవదూతలు కావీలు ఉంటారు. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావీలు కాస్తాయంట. అయితే ఆయన రాస్తున్న మాట ఏంటంటే, నా తట్టు తిరిగి నన్ను కరుణించుము, నీ సేవకునికి నీ బలం అనుగ్రహించుము. నిజంగా మనుషులు కొంతవరకే సహాయం చేయగలుగుతారు, మనుషులు కొంతవరకే మనతో కూడా వస్తారు, మనుషులు కొంతవరకే వారి యొక్క సపోర్ట్ మనకి ఇవ్వగలుగుతారు. దాని తర్వాత ఏమైపోతారు చెప్పండి? ఇసికిపోతారు. చైనాలో ఒక పేద కుటుంబం, ఆ పేద కుటుంబం తనకి పిల్లలు ఎక్కువ మంది ఉంటారు. ఆ బిడ్డలను పోషించుకోవడం కష్టంగా ఉంది. తండ్రికి అనారోగ్యము.
ఇతను బోరువైపు అతను ఏం చేస్తాడంటే తండ్రిని తీసుకెళ్ళి కొండగొట్ట మీద తీసుకెళ్ళి తోసేద్దామని చూస్తాడు. అంటే ఏమి, తండ్రి కూడా బరువే. గడిచిన 2 సంవత్సరాల క్రితం చూసాం కేటీ రోడ్లో చెన్నై నుంచి ఒక అతను వాళ్ళ అమ్మని తీసుకొచ్చి ఒక అనారోగ్యం వచ్చిందని ఆమెను మొయ్యలేక తీసుకొచ్చి రోడ్లు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వేరే వాళ్ళు వాకింగ్కి వెళ్తూ చూసారే, నిన్న పొద్దున ఇక్కడే ఉంది, ఇప్పుడు కూడా ఇక్కడే ఉంది. ఏమి అమ్మ ఎవరంటే ఆమె తమిళ్ మాట్లాడుతానంటే చెప్పింది ఆమె. అప్పుడు అతను పిలిపించి అడిగితే, మా అమ్మకు పలానా జబ్బు ఉంది, అది చేయటానికి నా దగ్గర డబ్బులు లేక మా అమ్మని నేను వదిలేశాను అంటే బలము చాలా. అయితే ప్రభు జ్ఞాపం చేస్తున్న మాట, ఆయన నీ తట్టు తిరిగితే ఆయన నిన్ను కరుణిస్తాడు, నీ సేవకునికి బలం అనుగ్రహిస్తాడు, అలాగే నీ సేవకురాలు కుమారుణ్ణి కూడా వచ్చింది ఆయన రక్షిస్తాడు. అంతేకాదు ఆయన సహాయకుడై ఆయన ఆదరించువాడు. నిజంగా దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క ఆదరణ మనుషులు ఆదరించినట్టుండదు, గుర్తుపెట్టుకోండి. ఆయన ఆదరణ బహు గొప్పది. ఆయన ఆదరించే విధానం వేరు, ఆయన ఆదరించే విధానం వేరు. మనమైతే అలా ఆదరించలేం, మనుషుల దగ్గర ఆ ఆదరణ దొరకదు. ఆయన ఆదరణకర్త. ఆయన అన్నాడు, నాకు సహాయకుడివై నన్ను ఆదరించు, అంతేకాదు నా శత్రువుల ముందు నాకేం చేస్తావు, వాళ్ళు సిగ్గుపడినట్లుగా నాకు శుభకరమైనటువంటి ఆనవాళ్ళు నాకు దయచేయి. నిజంగా మన జీవిత యాత్రలో మనకు ఎదురయ్యేటువంటి సమస్యల్లో, ప్రభా ఇందులోంచి నేను బయటపడతానంటావా, ఏంటి నా పరిస్థితులు ఇలా ఉన్నాయి, ఏంటిది, నా శత్రువుని సంతోషించనివ్వకుండా నాకు ఒక శుభకరమైన ఆనవాళ్ళు దయచేయి. తమ్ముడు హోలీఫీల్డ్ అని మళ్ళీ పేరు పెట్టాను అబ్బాయికి, చైతన్య తమ్ముడు. ఆ అబ్బాయికి 18 రోజులు ఈవిల్ స్పిరిట్స్ చేత బాధపడుతున్నాడు, దెయ్యపు శక్తుల చేత బాధపడుతున్నాడు. ఆ 18వ రోజు దేవుడు నాతో చెప్పిన మాట ఏంటంటే, ఈరోజు ఆ అబ్బాయికి విడుదల ఇస్తానన్నాడు. నేను చర్చిలోకి వెళ్ళంగానే చెప్పిన మాట ఏంటంటే, అయ్యా ఈరోజు ఈ చీకటి శక్తి నుంచి దేవుడు మనకు విడుదల ఇస్తానన్నాడు. ఆ రోజు నేను ప్రభుని అడిగిన మాట ఏంటంటే, ప్రభువా ఇది వెళ్ళిపోయినట్టు, ఎందుకని వెళ్ళిపోతుంది, మళ్ళీ రాత్రి మళ్ళీ తెల్లారిపాటికి వచ్చేస్తుంది. రాత్రి 11, 1 గంట వరకు మేము కొట్లాడుతున్నాం, దాంతో వెళ్ళిపోతుంది, మళ్ళీ తెల్లారి వచ్చేస్తుంది. నేను అడిగిన మాట ఏంటంటే ఆయన్ని, ఏదైనా ఒక ఆనవాళ్ళు చెప్పున్నాను, ఇది వెళ్ళిపోయినట్టుగా, ఇది వెళ్ళిపోయినట్లుగా మాకు ఆనవాళ్ళు కనపరచమని చెప్పి ప్రభుని అడిగితే, ఆ రాత్రి ఆ ఈవిల్ స్పిరిట్ వెళ్ళిపోయింది. చర్చ్ వెనకాల ఉన్నటువంటి ఒక పెద్ద యాప చెట్టు వచ్చింది, తెల్లారిపాటికి ఎండిపోయింది. అంటే ఈ బిడ్డ మీద పనిచేయాల్సినటువంటి ఆ చీకటి ఎక్కడ పనిచేసింది, వెళ్ళి చెట్టు మీద పనిచేసింది, చెట్టు చనిపోయింది. అంటే మన శత్రువు సిగ్గుపరుచున్నట్లుగా దేవుడు ఏం చేస్తాడు, మనకి ఒక ఆనవాళ్ళు ఇస్తాడు. అంతేకాదు మన దుఃఖాన్ని ఆయన సంతోషంగా మారుస్తాడు. అయితే ఆయన మార్చాలి అంటే మనం ఏం చేయాలి? యెషయా గ్రంథం 48:17 మాట చూద్దాం. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధుడైన యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నీ ప్రయోజనమును కలుగునట్లు ఈ దేవుడైన యెహోవాకు నేను నీకు ఉపదేశము చేయదును, నీవు నడవలసిన త్రోవ నిన్ను నడిపించెదను. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీటి సముద్ర తరంగము వలనే నుండును. చాలు. అలాగే 12వ వచనం చదవండి. యాకోబు, నేను పిలిచిన ఇశ్రాయేలు, నాకు చెవియొగ్గి వినుము, నేనే ఆయనను, నేను మొదటి వాడును కడపటి వాడను. 13 కూడా చదివామా? నా హస్తము భూమికి పునాది వేసెను, నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేశాను. నేను వాటిని పిలువగా ఒకటియు తప్పకుండా అన్నీయు నిల్చును. నిజంగా దేవుడు మన దుఃఖాన్ని సంతోషంగా మార్చాలని దేవునికి ఎంతో ఆశ. ఎందుకంటే తమకు ప్రయోజనకరమైనది, క్షేమకరమైనది, మేలు కలిగేది ప్రతి మనిషి వెతుకుతున్నాడు, కానీ వారికి అది దొరకట్లా. మరి వారికి దొరికే స్థలం ఏది?
భూమి ఆకాశం కూడా వచ్చింది ఆయన మాట విని లోబడి వెళ్తున్నాయి. కానీ మనిషి ఎక్కడ ఎదుగుతున్నాడు, ఎక్కడ లోబడుతున్నాడు అంటాడు. నిజంగా మనుషులకి ఎక్కడ ఈ సంతోషం దొరుకుతుంది, ఎక్కడ దేవుని యొక్క కృప దొరుకుతుందంటే, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి ఆయన పునరుద్ధానుడిగా 3వ దినాన్ని తిరిగి లేచాడు చూడండి. ఆయన మాత్రమే మనకు సమాధానం ఇవ్వగలడు. ఆయన ఒక్కడు మాత్రమే మనకి సంతోషం ఇవ్వగలడు. అయితే మనిషి ఎక్కడెక్కడో వెతుకుతున్నాడు. అయితే దేవుని బిడ్డ, ఇది నాన్న దేవుని బిడ్డలు అని మనం చెప్పుకుంటున్నాం కదా, దేవుని బిడ్డలను చెప్పుకునే మనం కూడా వచ్చింది ఒక కష్టకాలం వస్తేనో, ఒక పెళ్ళిళ్ళు వస్తేనో, ఇంక ఏదైనా ఒక కార్యం చేయాలని వస్తేనో, ఒక ఇల్లు కట్టాల్సిన పరిస్థితి వస్తేనో దేవుడి మీద ఆధారపడటం కంటే కూడా వచ్చింది లోకం మీద బాగా ఆధారపడుతున్నాం. ఎందుకని? పాస్టర్ గారికి కూడా చెప్పరు, పాస్టర్ గారికి కూడా ఏం చెప్పరు. వెళ్ళటం పేరు బలాలంట. ఏ బలాలు? పేరు బలాలు. అలాగే వచ్చింది మరి ఇంటికి పునాది వేసేటప్పుడు కూడా వచ్చింది ఎవరినైనా తీసుకురావటం, వాళ్ళతో వేయించటం, వాళ్ళకి డబ్బులు ఇవ్వటం. మళ్ళీ ఇంట్లో వచ్చింది నవధాన్యాలు అవి వేయటం. అంటే వాళ్ళు ఎలా చేస్తున్నారో మనం కూడా అలాగే. అయితే దేవుడి మీద ఆధారపట్ల నిజంగా ఆయన ఉపదేశం మనకి ఎంతో ప్రయోజనకరం. ఆయన ఉపదేశం మనకి ఎంతో ప్రయోజనకరం. ఆయన ఉపదేశం మనకి ఎక్కడ దొరుకుద్ది? ఆయన ఉపదేశం, ఆయన మాటలు మనకి ఎక్కడ దొరుకుతాయి? సామెతల గ్రంథం 1వ అధ్యాయం 33వ వచనం చదువుకుందాం. నా ఉపదేశంను అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వస్తున్నా భయము లేక నెమ్మదిగా ఉండును. ఇక్కడ ఒక మాట రాస్తాడు. మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే, నా ఉపదేశము అంగీకరించువాడు సురక్షితముగా ఉండును. ఒక మాట, దేవుని మాట వినేవాడు వాడు చాలా క్షేమంగా ఉంటాడు. ఒక చిన్న మాట మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ఒక ఇల్లు కాలిపోయింది, ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చారు, దాన్ని మొత్తం ఆఫ్ చేసేసారు నీళ్లు పోసి. ఆ కాలిపోయిన సామాన్లు బయట పారేస్తున్నప్పుడు ఒక కోడి కాలిపోయింది అక్కడ. అతను ఆ కోడిని, ఆ ఫైర్ ఇంజిన్ అతను చేశాడు, అయ్యో కోడి కాలిపోయిందని దాన్ని రెక్కబట్టి పైకి లేపాడు. కోడి చచ్చిపోయింది కానీ దాని పొట్ట కింద పిల్లలన్నీ బ్రతికే ఉన్నాయి. కళ్ళెంపు నీళ్ళు పెట్టాడు అతను. కారణం ఏంటి చెప్పండి? ఒక పక్షి తన పిల్లల్ని ఏం చేసింది చెప్పండి? తన ప్రాణం పెట్టి కాపాడింది. అవును, జీవం కలిగినటువంటి ఆ దేవుడు నీకోసం నా కోసం ఆ కల్వరి సిలువలో ఆయన తన రెక్కల చాపి, నిజంగా ఎవరైతే ఆయన ఉపదేశం అంగీకరిస్తారో, ఎవరైతే ఆయన మాట వింటారో వారు సురక్షితంగా ఉంటారు. బోయేజ్ కూడా వచ్చింది, రూత్ ఆ మాట అంటున్నాడు, నువ్వు దేవుని యొక్క రెక్కల నీడకు వచ్చావమ్మా, నువ్వు దేవుని యొక్క రెక్కల నీడకు వచ్చావు. దేవుని బిడ్డలైన మన జీవితంలో కూడా వచ్చింది, మనము ఆయన ఉపదేశాన్ని అంగీకరించాలి, మనము సురక్షితంగా ఉంటామన్నాడు ప్రభువారు. అవును, మన మీద నిజంగా అనుదినం మీరు బాగా గమనించండి, ఏదో ఆలోచనలు మనమే చేసుకుంటూ ఉంటాం. మనమే ఆ ఆలోచనలు మన మీద అవి పోరాడుతూ ఉంటాయి. ఏదో వచ్చినట్టు, ఏదో అయిపోయినట్లుగా మనమే, సాతానుడు మన హృదయంలో వచ్చి గలిబిలి చేసేస్తాడు. మనకు మనమే ఊహించుకుంటూ ఉంటాం. నిజంగా మన మీద ఆ భ్రమ కలిగించేటువంటి ఆత్మలాగా పనిచేస్తుంది అది. అవి ఏం చేస్తాయి మనకంటే? భయాన్ని కలిగజేస్తాయి, మన ధైర్యాన్ని చెడగొడతాయి, మనకి భీతి కలిగిస్తాయి. అయితే మనం ఏం చేయాలి అంటే, ఆయన ఉపదేశాన్ని మన దగ్గర దాచుకోవాలి. ఆయన ఉపదేశాన్ని మన దగ్గర దాచుకోవాలి. ఆయన అంటాడు,
మన బాధలన్నీ కూడా ఎవరికి చెప్పుకోవాలి చెప్పండి? ఆయనకే చెప్పుకోవాలి. ఎందుకని? విడిపించేవాడు ఆయన ఒక్కడే. ఈ మాట మాత్రం గుర్తుపెట్టుకోండి. మనం విడిపించేది ఎవరు? ఆయన ఒక్కడే. నిజంగా మనకు బాధలు రావంటే తప్పనిసరిగా వస్తాయి, గుర్తుపెట్టుకోండి. అవమానాలు రావా? తప్పనిసరిగా వస్తాయి. నిందలు రావా? తప్పనిసరిగా వస్తాయి. అయితే వాటిలన్నిటిలోంచి కూడా విడిపించేవారు ఎవరంటే ప్రభువు ఒక్కడే. ఎందుకని? ఆయన మీ కన్నీటిని నాట్యంగా మారుస్తానని, మీకు సంతోషాన్ని ఇస్తానంటున్నాడు దేవుడు. నిజంగా మన జీవితాలకు సంతోషం రావాలంటే, మన నోటి నిండా నవ్వు ఉండాలంటే మనము దేవుని వాక్యాన్ని అంగీకరించు వారిగా ఉండాలి. మనందరికి ఇష్టమే. ఏమని? మనము మన నోటి నిండా నవ్వు ఉండాలని. మన నోటి నిండా నవ్వు ఉండాలంటే లోపల ఏముండాలి చెప్పండి? మన హృదయంలో సంతోషం ఉంటే కదా మన నోరు నవ్వుతుంది. అది లేకుండా మన లోపల సంతోషం లేకుండా మన నవ్వితే కూడా వచ్చింది, అది పరిపూర్ణమైనటువంటి సంతోషంగా కనపడదు. అయితే దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, అయ్యా నీ నోటి నిండా నవ్వు ఉండాలి అంటే నీ హృదయం నిండికి ఏముండాలి చెప్పండి? దేవుని యొక్క వాక్యం ఉండాలి. అవును ప్రియులారా, దేవుని వాక్యం అంగీకరించి చూడు, దేవుడు నీకేమిస్తాడు? నోటి నిండా నవ్విస్తాడు. నిజంగా ఈ మాటలు ఏం చేస్తాయి అంటే, ఈ మాటలు మన జీవితాన్ని సరి చేస్తాయి. వెళ్ళి చెప్దామా? ఈ మాటలు మన జీవితాన్ని సరి చేస్తాయి. అంతేకాదంట, ఈ మాటలు మన జీవితాన్ని సురక్షితంగా కాపాడతాయి. అంతేకాదు, ఈ మాటలు మనని కీడులోంచి తప్పిస్తాయి. ఈ మాటలు మన ఏం చేస్తాయి? ఏ కీడు రాకుండా మనని ఇవి తప్పిస్తాయి. నిజంగా కీర్తన గ్రంథం 112:7 ఒక మాట రాస్తాడు కీర్తనాకారుడు. నిజంగా దేవునికి ఎలా అంటుకట్టుబడి ఉన్నాడు, ఆయన ఎలా ప్రభుని వెంబడించాడు, ప్రభు వాక్యాన్ని ఆయన ఎలా తన జీవితంలో మరి నీరుగట్టి ఫలింపు చేసుకున్నాడో కనపడుతుంది మనకి. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును. వాడు దుర్వార్తకు జడియడు, వాడి మనసు స్థిరముగా ఉండును. నిజంగా ఒక మాట రాస్తాడు దావీదు, అన్నాడు, దేవుణ్ణి ఆశ్రయించువాడు స్థిరముగా ఉంటాడు. బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ మాట. దేవుణ్ణి ఆశ్రయించువాడు స్థిరంగా ఉంటాడు. ఎందుకని? దుర్వార్త, అక్కడ అది జరుగుతుంది, ఇక్కడ ఇది జరుగుతుంది, ఇక్కడ ఇలా చంపేశారు, అక్కడ అలా చంపేశారు, భయపడ్డావు. ఎందుకని? బ్రతికితే ఆయన సేవ చేసుకుందాం, చచ్చిపోతే ఆయన రాజ్యానికి వెళ్ళిపోతాం. అరే అది అలా జరిగింది, ఇది ఇలా జరిగింది, చేసింది చేతికి రాలేదు. నిజంగా ఏటికి భయపడ్డ కారణం చెప్పండి? నా పక్షాన నా దేవుడు ఉన్నాడు, ఆయన నన్ను బలపరిచి స్థిరపరుస్తాడు. నిజంగా దేవుని బిడ్డలేని మన జీవితంలో వచ్చింది దుర్వార్తకు జడవడు. అవును. అయితే ఒక మాట రాస్తాడు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో, నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా ఉండంటాడు. యెషయా గ్రంథకర్త ఒక అమూల్యమైన మాట రాస్తాడు 32:17. నీతి సమాధానము కలుగుజేయును, నీతి వలన నిత్యము నిమ్మళము నిబ్బరము కలుగును. హలో చెప్దామా? హల్లెలూయా. నీతి సమాధానం కలుగు చేస్తుంది. మనం నీతిగా బ్రతికితే మనం ఎవరితో సమాధాన పడతాం చెప్పండి? దేవునితో మనకు సమాధానం దొరుకుద్ది. దేవునితో మనకు సమాధానం దొరుకుద్ది. నీతి సమాధానాన్ని కలిగి చేస్తుంది. నీతి వలన మనము నిత్యము నిమ్మళమును నిబ్బరము కలిగి ఉంటాం. బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ మాట. నిత్యము ఎప్పుడు మనం ఎట్టుంటామంట? నిమ్మళంగాను నిబ్బరంగా ఉంటాం అనేటువంటి మాట ప్రభు యొక్క వాక్యము జ్ఞాపకం చేస్తుంది. నిజంగా మన జీవితకాలం మరి నిబ్బరంగా నిమ్మళంగా, ఎంత పెద్ద సమస్య వచ్చినా భయపడకుండా ఉండాలి అంటే మనము ఎవరిని ఆశ్రయించాలి? ఎవరిని? వారు తమ రక్షణకర్త అయినటువంటి వాళ్ళు దేవుణ్ణి బట్టి ధైర్యంగా ఉన్నారని రాసిపెట్టింది.
వారు తమ రక్షణకర్త అయినటువంటి దేవుణ్ణి బట్టి ధైర్యంగా ఉన్నారట. దేవుని బిడ్డలంటే మనము, దేవుడు కల్వరి నీ కోసం నా కోసం ఏమి ఇచ్చాడు చెప్పండి? ఆయన ప్రాణం పెట్టి మనకు రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. మనకి రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. నిజంగా ఆయన మాటలు మనకి ఎంతో ప్రయోజనకరం. చాలాసార్లు తల్లిదండ్రులు బిడ్డలకు చెప్తూ ఉంటారు, రే అలా కాదురా, ఇలా రా, ఇలా కాదు అలాగరా అంటే తల్లిదండ్రుల మాట బిడ్డలు వింటే ఎట్లుంటుంది చెప్పండి? అది ఎంతో ప్రయోజనం. నా 3 అబ్బాయిని తిరుపతిలో వేసాను కాలేజీలో, ఇంటర్మీడియట్. నేను డేని హైదరాబాద్లో డేని గ్రాడ్యుయేషన్ ఉంటే గ్రాడ్యుయేషన్కి వెళ్ళాను. గ్రాడ్యుయేషన్ చూసుకొచ్చి తెలుగు వచ్చింది. మా ఇంటి ముందు పెద్ద పెట్టి ఒకటి ఉంది. ఈ పెట్టి ఎక్కడో చూసాము దీన్ని అనుకున్నా నేను. చూస్తే ఉంది మా 3వ వాడు గురించిన పెట్టి. అది హాస్టల్లో ఉండాల్సిన పెట్టి ఇంటికి ఎందుకు వచ్చేసింది ఇది? చూస్తే ఉంది వాడిని పంపించేసినారు ఇంటికి. ఎందుకు? రాత్రిపూట ఒక బ్యాచ్ వీళ్ళు గోడ దూకేసి సినిమాలకు వెళ్ళిపోతున్నారంట. ఇంటికి పంపించేశారు. సరే ఎట్లా వాళ్ళ కాళ్ళలో గడ్డపట్టి ఇంటర్మీడియట్ గట్టెక్కిచ్చాము. అది ఎక్కించిన తర్వాత వచ్చింది మదనపల్లి పంపించాను నర్సింగ్ కాలేజీ ఆడ పంపించిన తర్వాత వచ్చింది వాళ్ళ మేడంని అడిగి, మేడం మా అబ్బాయి అడినా, మీ అబ్బాయి చాలా ఎక్సలెంట్ అండి, ఎవరితో మాట్లాడు, చాలా మంచి పిల్లవాడు అని చెప్పింది. వాళ్ళు సంతోషపడిపోయినా. ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయిపోయాడు. ఎందుకు ఫెయిల్ అయిపోయాను? ఆ ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళే అంతే సార్ అని అనేసినాడు వాడు. మళ్ళీ రాసినాడు, మళ్ళీ ఫెయిల్ అయిపోయినాడు. ఏంటి మళ్ళీ ఫెయిల్ చేసినారు, మళ్ళీ పోయిన కాలేజీకి ఎత్తుక్కుంటా. ఎవరండి అంది మేడం. మేడం నేను తేజ వాళ్ళ డాడీ బాగరాబాడు. ఇటండి లోపల లాక్కెళ్ళిపోయి వాడి గురించి ఎంత పొడి చీటీ చెప్పేసింది. వాడు ఏమి అసలు మాట వినే రకం కాదు. వాడు చాలా డేంజర్. వాడు ఒక్కడే కాదు, వాడితో కూడా చాలామందిని ఒక బ్యాచ్ తయారు చేసుకునేవాడు. 10:30-11 గంటలకు గ్రౌండ్లోకి వస్తాడు, లైబ్రరీలో పోతాడు, వాడి వెళ్ళిపోతాడు. అంటే మేడం మరి వాడు అటెండెన్స్ అన్న ఇంటికి పంపించాలి కదన్న. అటెండెన్స్ మీ ఇంటికి పంపిస్తే వచ్చింది, ఇక్కడే పోస్ట్ మాస్టర్ దగ్గర వచ్చింది, పోస్ట్ ఆఫీస్ దగ్గర సంతకం పెట్టి వాడే తీసుకునేస్తున్నాడు. అయ్యా నేను ఇంటికి వెళ్ళిపోతున్నానని. మమ్మల్ని ఏం చేయమంటారు? వాడిని కొట్టేద్దాం అన్నది కోపం వచ్చేసింది. అయితే దేవుడు నాతో మాట్లాడుతుంది, ఏమరా మిమ్మనైనా ఆయన ఎంత ఏడిపించినావురా నువ్వు? ఊరికే పోతాయి అనుకున్నావు, ఏంది ఊరికే పోవురా ఏమి అన్నప్పుడు వాడిని ఆ కాలేజీ వెనకాలకి తీసుకెళ్ళి వాడు 2 చేతులు పట్టుకు ఏడ్చానండి. ఆ రోజు ఏం చేశాను? బాబీ నాకు తెలియక నేను చేశాను బాబీ, మీరు చిన్నప్పటి నుంచి చేసే దగ్గర పెరిగారా, మీరు పోయి ఇలా చేస్తే ఎలా బాబీ అని చెప్పి వాడు 2 చేతులు పట్టుకు ఏడ్చినప్పుడు వాడు అన్నాడు, డాడీ ఈ కాలేజీ వద్దు, నన్ను వేరే కాలేజీ పంపించని. ఆ కాలేజీలో వచ్చిన సంవత్సరానికి 26,000, ఇంకొక కాలేజీ వచ్చింది 1,20,000. ఎక్కడ తెచ్చి కట్టను? అయినా వాడు బాగుపడతానంటే వాడిని పంపిస్తే 2 నెలల ముందే అక్కడ కాలేజీ జాయిన్ చేశాను. ఇంకా ఎగ్జామ్కి వచ్చేస్తున్నాయి. వాళ్ళు 2 నెలల ముందు జాయిన్ చేసుకున్నారు. ఎట్టిన వాళ్ళు చేస్తే 2 నెలల ముందు జాయిన్ చేస్తే ఆ 2 నెలలు చదివాడు కాలేజీ ఫస్ట్ వచ్చాడండి. అంటే ఉపదేశం అంగీకరిస్తే ఏమవుతుంది చెప్పండి? వాళ్ళకి ఎంతో ప్రయోజనం. అది ఏది ఉపదేశం వింటే ఎంతో ప్రయోజనం. అంటే తండ్రి మాట వింటేనే కొంత ప్రయోజనం కలిగితే దేవుని మాట వింటే ఇంకెంత ప్రయోజనం మనకి? అది ఊహించలేం. అయితే మనకున్నటువంటి దౌర్భాగ్యం ఏంటంటే మనం ఎప్పుడు కూడా వచ్చింది వినం. చూడండి, ఒక మాట చూడండి, సామెతలు 3వ అధ్యాయం 4 నుంచి 6 వరకు చదువుకుందాం. మనకున్న దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును దయనుంది మంచివాడని అనిపించుకుందు. ఈ స్వబుద్ధిని ఆధారం చేసుకొని మనం ఏం చేస్తాము? మన సొంత బుద్ధిని ఆధారం చేసుకుంటాం, మన సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకుంటాం. అన్నీ నాకు తెలుసు అనుకుంటాం. నాకు మించిన వారు ఇంకెవరు లేరనుకుంటాం. నా అంత బలవంతులు కూడా ఎవరు లేరనుకుంటాం. నా అంత మాటకారి కూడా ఎవరు లేరనుకుంటాం మనం. అయితే దేవుడు అన్నాడు, అబ్బాయి నా ఉపదేశం ఎంతో ప్రయోజనకరం, నా మాట నీకుంటే నీకెంతో ప్రయోజనకరం, నువ్వు స్థిరపడతావు నీ జీవితంలో అంటే అన్నాడు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. నిజంగా చాలాసార్లు మన సొంత బుద్ధిని ఆధారం చేసుకుంటాం, మన జ్ఞానాన్ని ఉపయోగిస్తాం, మన బలాన్ని ఉపయోగిస్తాం, మన తెలివితేటలన్నీ కూడా తీసుకెళ్ళి వాటిని పెడతాం. కానీ
దేవుని మాట మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటను పక్కకు దోస్తూ ఉంటాం. అది నీకు ఎంత ప్రమాదకరమో తెలుసా? అది నీకు ఎంత హానికరమో తెలుసా? ఆయన అన్నాడు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునకుండా నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. ఎట్లా అంట? నీ పూర్ణ హృదయంతో. దేవుణ్ణి ఎప్పుడు కూడా వచ్చింది మన పూర్ణ హృదయంతోనండి. పూర్ణ హృదయంతో ప్రభువుని మనం వెంబడించేటప్పుడు వచ్చింది. మనుషుల వైపు ఎప్పుడు చూడడం గుర్తుపెట్టుకోండి. మనుషులు చెప్పే మాటల వైపు ఎప్పుడు మనం చూడడం, చెవు కూడా పెట్టమటి పక్కకు. మనం పూర్ణ హృదయంతో దేవుడి మీద, అవును నిజంగా ఎప్పుడైతే ఆయన మీద మనం ఆధారపడతామో, నా మాట నమ్మండి, ఆరిపోయే మన జీవితాలని దేవుడు వెలుగుమయంగా మారుస్తాడు. అలు చేద్దామా? ఏది? పూర్ణ హృదయంతో ఆయన మీద మనం ఆధారపడితే ఆ ఆరిపోయినటువంటి ఆ జీవితాన్ని దేవుడు ఏం చేస్తాడు? వెలుగుమయంగా మారుస్తాడు. అయితే మనం లోబడాలిగా. మనం ఏం చేయాలి చెప్పండి? లోబడాలి. ఎప్పుడైతే మనం లోబడతామో ప్రభు చెప్పిన మాట, వారి యొక్క దుఃఖాన్ని దేవుడు ఏం చేశాడంట? సంతోషంగా మార్చాడంట. నిజంగా మన దుఃఖాన్ని కూడా వచ్చింది 2025 సంవత్సరంలో. ఎన్నో పరిస్థితులు మనం ఎదుర్కొన్నాం, ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాం. అయితే ఈ 2026 సంవత్సరంలో వచ్చింది. దేవుడు నీ దుఃఖాన్ని ఏం చేయాలని ఆశపడుతున్నాడు? సంతోషంగా మార్చాలని ఆశపడుతున్నాడు. అయితే మనం చేయాల్సిన పని అంతా ఏంటంటే, ఆయన ఉపదేశాన్ని మనం ఏం చేయాలి? చెవులు వేసుకోవాలి. చెవులు వేసుకుంటమే కదా దాన్ని ఎక్కడ నింపుకోవాలి చెప్పండి? మన హృదయంలో నిలుపుకోవాలి. మనకున్నటువంటి అలవాటు ఏంటి చెప్పండి? చెవులోను కూడా పడినాము. ఏం చెయ్యం? చెవులో కూడా పడినాము కొన్నిసార్లు ఈ చెవులో విని ఈ చెవులో వదిలేస్తాం. ఒకసారి శ్రీకృష్ణ దేవరాయలు ఆస్థానంలో ఒక అతను వచ్చి అన్నాడు, అయ్యా నేను ఒక బొమ్మను చెక్కుతాను, అస్సలు మీ దాంట్లో చిన్న తేడా కూడా మీరు కనిపెట్టలేరు, దాన్ని మీరు నాకు ఒక మంచి బహుమానం ఇస్తారయ్యా అన్నాడు. అన్నప్పుడు సరే చెక్కబోయా అన్నాడు. అతను చక్కగా 3 విగ్రహాలను చెక్కాడు. 3 అలాగే ఉన్నాయి. అప్పుడు ఆయన వండుకుని తెనాలి రామకృష్ణ పిలిచి, తెనాలి రామకృష్ణ ఒక్కసారి ఆ 3 విగ్రహాలు చూడు ఎంత చక్కగా ఉన్నాయో, అంత మార్పు కూడా లేదు చూసావా, ఎంత చక్కటి నైపుణ్యం గలవాడో ఈ యొక్క శిల్పి అన్నాడంట. అతని దగ్గరికి వెళ్ళి మొత్తం అంతా చెక్ చేసి అన్నాడంట, 3 విగ్రహాలు 3 వాటి యొక్క తత్వం వేరేగా ఉంది. మీరు అంటున్నారు దాని పై రూపాన్ని చూసి మీరేమంటున్నారు? 3 ఒకటే అంటున్నారు. 3 కూడా వచ్చింది, అవి వేరువేరా అంట. నీకు ఏది చెప్పినా నువ్వు ఇలాగే మాట్లాడతావంటే, లేదు అంత పొరకు పుల్ల ఒకటి తెమ్మన్నా అంట. అంత సన్న పుల్ల తెచ్చినప్పుడు ఏం చేశాడంటే, ఈ చెవులో పెట్టాడంటే ఈ చెవులోకి వచ్చేసిందంట పుల్ల ఒకటి. ఇంకొకటి పెట్టాడంట, ఈ 2 చెవుల్లోకి వెళ్ళట్లేదంట. అది ఇంకో బొమ్మ దగ్గరికి వెళ్ళాడంట, అది పెడితే అది లోపలికి వెళ్ళిపోయిందంట పుల్ల. అది అంటే ఏం కనపడుతుంది అక్కడ చెప్పండి? ఆయన చెక్కినటువంటి విగ్రహం ఈ చెవులో విని ఈ చెవులో విడిచిపెట్టే వాళ్ళు కనపడుతున్నారంట కొంతమంది చెవులోనే వేసుకునే వాళ్ళు కనపడుతున్నారంట. అందులో కొంతమంది వచ్చింది విన్న మాటలను వచ్చింది హృదయంలో చేర్చుకునేవారుగా కనపడుతున్నారంట. ఇది నాన్న మనం ఈ 3 ఏ విగ్రహం చెప్పండి ఒకసారి? ఈ 3 ఎవరు? మనం విని విడిచిపెడుతున్నామా? వా దేవుడు నేను దీవించును గాక. హల్లెలూయా. ఏమంట? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని. ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తున్నాను. నిజంగా 1 తిమోతి 4:8 1 తిమోతి 4:8 నాన్న. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమగును కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోను రాబో జీవం విషయంలోను ఇది వాగ్దానంతో కూడిందైనందున అది అన్ని విషయముల్లో ఎప్పుడంట ఇక్కడ ఒక మాట అంటాడు, దైవభక్తి అన్ని విషయంలో అంటే
దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉండటం మనకి ఎంతో ప్రయోజనం అంటాడు. అంతే కదంట. ఇప్పుడు జీవిస్తున్న ఈ జీవితంలోనూ, ఈ జీవితం ముగించి రాబో జీవితంలో కూడా వచ్చింది. అది మనకు ఎంతో ప్రయోజనకరం అంటాడు. నిజంగా భూమి మీద దేవుడు మనకు సంతోషాన్ని ఇస్తాడు. యుగయుగాలు కూడా వచ్చిన ఆయన రాజ్యంలో మనకి సంతోషం ఉంటుంది. ఈ కొద్ది మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.